హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు కూరకారం చేసి చూపించబోతున్నాను. ఇదిగోండి, శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినపప్పు, ధనియాలు, నువ్వులు, పల్లీలు, 1 చెంచాడు మెంతులు. చూడండి, ఇది ఇంచుమించు 100 గ్రాములు జీలకర్ర. ఇది శనగపప్పును మినపప్పు 200 గ్రామ్స్ అండి. ఇది 150 గ్రాములు. ఇది 100 గ్రాములు. కొబ్బరి 50 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, ఎండుమిర్చి 100 గ్రాములు. ఇవన్నీ ఇప్పుడు కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. కేజీకి ఎంత కావాలో అంత తూకం వేసుకొని చేసుకున్నానండి నేను. మనము ఏది టైం ఎక్కువ తీసుకుంటుందో అది ముందు వేసుకోవాలండి. ఇది ఒక్కటి ఉందనుకోండి, అన్ని రకాల కూరలు చేసుకోవచ్చు. మీకు చూపించాను కదా ఎన్ని కూరలు చేశాను నేను ఈ కూరకారంతో. ఇంకా చింతపండు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి. చింతపండు కూడా వేసి వేయించుకుంటే దాంట్లో ఉండే మాయిశ్చరైజర్ ఏమన్నా ఉంటే పోతుందండి. కారం ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది, పాడవకుండా. అందుకోసమని చింతపండుని కూడా వేయిస్తాను నేను. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇవన్నీ వేగిపోయాయి, డిష్ అవుట్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు వేయించడానికి ప్లేస్ లేదు, మళ్ళీ వేయించుకుందాము. ఉప్పు, పసుపు వేసేసి మిక్సీ రెడీ అయిపోయిందండి. మిక్సీ పట్టేశాను. ఇదండి, ఆస్ట్రేలియా పంపిస్తున్నారనమాట. ఇంకా పచ్చళ్ళు కూడా చేశాను. అదే ఫ్రెండ్స్, కూరకారం ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా చూపిస్తానని. ఇది మీకు అర్థమైంది కదా. నచ్చితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.